అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఒక కీలక ఫోన్ కాల్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే అత్యంత రహస్యమైన దౌత్యపరమైన సంభాషణలో ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ పాల్గొనడం సంచలనంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ ముగ్గురి మధ్య ఏం చర్చ జరిగింది? అసలు మస్క్ ఈ కాల్లోకి ఎలా వచ్చారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ప్రధానంగా ఇరాన్ సైనిక చర్యల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద తలెత్తిన ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన సరఫరాపై దాని ప్రభావం గురించి ఇద్దరు నేతలు చర్చించారు. అయితే ఈ అధికారిక కాల్లో ఎలన్ మస్క్ కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి గత ఏడాది ప్రభుత్వ విధుల నుంచి తప్పుకున్న తర్వాత ట్రంప్తో మస్క్కు విభేదాలు వచ్చాయి. కానీ ఇటీవల మళ్లీ వారిద్దరూ దగ్గరైనట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. జనవరి 3న మార్-ఎ-లాగోలో ట్రంప్ దంపతులతో కలిసి మస్క్ డిన్నర్ చేయడం, ఆ తర్వాత ఈ కీలక ఫోన్ కాల్లో భాగస్వామి కావడం విశేషం. అధికారికంగా మస్క్ ప్రభుత్వంలో ఏ పదవిలోనూ లేరు. కానీ భారత మార్కెట్పై ఆయన కన్ను పడింది. ముఖ్యంగా భారత్లో టెస్లా కార్ల విక్రయాలకు ఉన్న టారిఫ్ అడ్డంకులు తొలగించుకునేందుకు ఈ వేదిక ఉపయోగించుకుంటున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్లింక్కు కావలసిన అనుమతుల విషయంలోనూ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని అమెరికన్ మీడియా చెప్తోంది. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఆయన కంపెనీల్లో భారీ పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ చర్చల్లో పాల్గొని ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అటు వైట్ హౌస్ గానీ ఇటు భారత ప్రభుత్వం గానీ మస్క్ పేరును తమ అధికారిక ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో జారెడ్ కుష్నర్ మాదిరిగానే ఇప్పుడు మస్క్ కూడా ఎలాంటి అధికారిక హోదా లేకుండా కీలక దౌత్య వ్యవహారాల్లో తలదూర్చడంపై వాషింగ్టన్ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. మరి ఈ ముగ్గురి స్నేహం అంతర్జాతీయ రాజకీయాలను, ముఖ్యంగా భారత వ్యాపార రంగాన్ని ఎలా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు వ్యాపార ప్రయోజనాలు వెరసి ఈ ఫోన్ కాల్ ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఎలన్ మస్క్ రాకతో ఇండియాలోకి స్టార్లింక్, టెస్లా ఎంట్రీ మరింత సులభం కానుందా అనేది కాలమే నిర్ణయించాలి.